మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ మంగళవారం తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల వారం రోజుల పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న తెలంగాణలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ప్లస్ మార్క్ అయింది. ఈరోజు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటలు అనగా 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ అల్పపీడనం తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీనితో పాటుగా ఉత్తర అంతర్గత కర్ణాటక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఉరుములు మెరుపులుతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన నైరుతి గాలులు రాబోయే 5 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటుగా నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నది.